9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్స్. అధ్యాయం 4 ఫెంగ్ఫు నక్షత్రాన్ని సంగ్రహించడం. 9 ఇన్ గ్రాస్ సిద్ధీకరణ పూర్తయింది. ఎర్త్ డ్రాగన్ రూట్ సిద్ధీకరణ పూర్తయింది. ఫ్లేమ్ సీడ్ సిద్ధీకరణ పూర్తయింది. 30 రకాల ఔషధ మూలికలు ఒక్కొక్కటిగా శుద్ధి చేయబడ్డాయి. లాంగ్ చెన్ యొక్క 2 గంటల కంటే ఎక్కువ సమయాన్ని ఉపయోగించుకుని అతనిని చెమటతో కప్పేశారు. మాత్రలను శుద్ధి చేయడం అనేది కేవలం ఔషధాన్ని డికాక్టింగ్ చేయడం లాంటిది కాదు. ప్రతి ఒక్క ఔషధ మూలిక యొక్క సారాంశాన్ని తీయవలసి ఉంటుంది. అదే సమయంలో మలినాలను తొలగించి పొడిని ఏర్పరుస్తుంది. ఏది ఏమైనప్పటికీ లాంగ్ చెన్ చేతిలోని మంట చాలా తక్కువ నాణ్యతను కలిగే ఉంది మరియు శుద్ధి చేసిన పౌడర్ ఇప్పటికీ చాలా మలినాలను కలిగే ఉంది. అయినప్పటికీ అతనికి ఉన్న ఏకైక పద్ధతి ఇదే. అన్నింటిలో మొదటిది, లాంగ్ చెన్ యొక్క సాగు స్థావరం ఉనికిలో లేదు. అందువల్ల అతను పిల్ ఫ్లేమ్ను కొనసాగించడానికి అవసరమైన శక్తిని కలిగే లేడు. దాని బలం బలహీనపడింది. రెండవది, ప్రస్తుతం లాంగ్ చెన్కు వేరే మంటను అణచివేయడానికి అవకాశం లేదా సామర్థ్యం లేదు. కాబట్టి అతను తన వద్ద ఉన్న దానికోసం మాత్రమే స్థిరపడగలడు. కాని రసవాద పద్ధతుల్లో శిక్షణ పొందాలంటే బలమైన పిల్ ఫ్లేమ్ మాత్రమే కాకుండా బలమైన ఆధ్యాత్మిక శక్తి కూడా అవసరం. మరియు అతి ముఖ్యమైన అవసరం చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక బలం. మిగిలిన 2 అవసరాలు అంత కష్టం కాదు. పిల్ ఫ్లేమ్ విషయానికొస్తే, మీరు అన్ని సరైన సన్నాహాలు చేసినంత కాలం మీరు అగ్నిలక్షణం మాజికల్ బీస్ట్ను స్వాధీనం చేసుకోవచ్చు మరియు క్రమంగా దానిని ఇంటి పెంపుడు జంతువుగా మార్చవచ్చు. మాజికల్ బీస్ట్ జ్వాల మీద గీయడం, మీరు దానిని అణచివేయవచ్చు మరియు మీ స్వంత జ్వాలగా మారవచ్చు. 99% మంది సమర్థులైన రసవాదులు మృగ జ్వాలలను ఉపయోగించారు. శక్తివంతమైన శక్తి యొక్క అత్యంత పురాతన వారసత్వాలను కలిగి ఉన్న కొద్దిమంది వ్యక్తులు మాత్రమే స్వర్గం మరియు భూమిలో కనిపించే అత్యంత రహస్యమైన మరియు ఆధ్యాత్మిక జ్వాలలను నియంత్రించగలరు. స్పిరిట్ ఫ్లేమ్స్ అనేది వారి స్వంత ఆత్మను కలిగే ఉండే జ్వాలలు మరియు లాంగ్ చెన్ జ్ఞాపకాల ప్రకారం అతను ఇంతకుముందు చాలా బలీయమైన స్పిరిట్ ఫ్లేమ్ను నియంత్రించాడు. కాని అతను గతంలో ఎంత బలీయంగా ఉన్నా, ప్రస్తుతం అతను ఈ చెత్త మంటను తన పిల్ రిఫైనింగ్ కోసం మాత్రమే ఉపయోగించగలడు. అన్నింటికంటే అతని జ్ఞాపకాలలో ఉన్న విషయాలు అతను బయటకు తీయగలిగేవి కావు. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత లాంగ్ చెన్ లోతైన శ్వాస తీసుకున్నాడు. అతను తన చేతిలో కొవ్వొత్తి ఉంచాడు మరియు పసుపు మంట కనిపించింది. చెడ్డది కాదు. సిద్ధీకరణల ద్వారా వెళ్లిన తర్వాత మంట యొక్క బలం కొంచెం పెరిగింది. ఏది ఏమైనప్పటికీ నేను ఊహించిన దానికంటే ఇది ఉత్తమం. 7 రకాల ఔషధాల సారాన్ని వరుసగా శుద్ధి చేసిన తర్వాత అతను వాటిని కొలిమిలో విసిరాడు. అతని ఆధ్యాత్మిక బలం విస్ఫోటనం చెందింది మరియు లాంగ్ చెన్ చేతిలోని మంట అకస్మాత్తుగా హెచ్చుతగ్గులకు లోనైంది. గతంతో పోలిస్తే ఇప్పుడు అనేక రెట్లు బలపడింది. జ్వాలకి మద్దతు ఇవ్వడానికి ఆధ్యాత్మిక బలాన్ని ఉపయోగించడం. ఇతర రసవాదులు దీనిని చూస్తే వారు చనిపోయేలా షాక్ అవుతారు. లాంగ్ చెన్ హాటుగా నవ్వింది. ఏదైనా మాత్ర శుద్ధీకరణకు ఆధ్యాత్మిక బలం పునాది. శుద్ధి చేసే సమయంలో ఉష్ణోగ్రతను నియంత్రించడానికి పెద్ద మొత్తంలో ఆధ్యాత్మిక బలం అవసరం. కొంచెం విచలనం కూడా సంభవించినట్లయితే అది మీ మునుపటి ప్రయత్నాలన్నింటినీ వృధా చేస్తుంది మరియు మీరు మాత్ర బూడిద యొక్క కుప్పను శుద్ధి చేస్తారు. అంతేకాకుండా ఔషధ మాత్ర చాలా పెద్ద ఔషధ బలం కలిగి ఉంటే అప్పుడు మీరు కొలిమి పేలుడుకు కూడా కారణం కావచ్చు. చాలా మంది రసవాదులు సిద్ధీకరణ ప్రారంభంలోనే వారి ఆధ్యాత్మిక బలాన్ని ఉపయోగించడం ప్రారంభించరు. మంట యొక్క బలాన్ని చాలా జాగ్రత్తగా నియంత్రించడానికి పిల్ రూపం తీసుకోబోతున్నప్పుడు వారు దానిని చివరి దశల వైపు మాత్రమే ఉపయోగిస్తారు. అన్ని తరువాత పిల్ ఏర్పడటానికి ఇది క్లిష్టమైన సమయం. ఆ సమయంలో జ్వాల యొక్క ఉష్ణోగ్రత నిరంతరం మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువగా మరియు కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది మరియు అలా చేయడం వలన ఆధ్యాత్మిక బలం యొక్క అధిక వినియోగం అవసరం. ఆ సమయంలో ఆల్కెమిస్ట్ యొక్క ఆధ్యాత్మిక బలం ఇప్పటికే అయిపోయినట్లయితే అప్పుడు మాత్రల కొలిమిని ప్రాథమికంగా స్క్రాప్ చేసినట్లు పరిగణించవచ్చు. అయినప్పటికీ లాంగ్ చెన్ వాస్తవానికి సిద్ధీకరణ ప్రారంభంలోనే తన ఆధ్యాత్మిక బలాన్ని ఉపయోగించడం ప్రారంభించాడు. అదనంగా అతను ఈ అమూల్యమైన ఆధ్యాత్మిక శక్తిని జ్వాల యొక్క శక్తిని పెంచడానికి ఉపయోగించాడు. దానిని కట్టెల వలె పరిగణిస్తాడు. అలా చేసినందుకు ఏ రసవాది అయినా ఖచ్చితంగా ఆవేశపడి అతనిని శపించేవాడు. ఎవరైనా అజాగ్రత్తగా పనికిమాలిన వ్యయప్రయాసల కోర్చి అయినా అసలు ఎవరూ ఇలా ఖర్చు పెట్టరు. కాని లాంగ్ చెన్ ఆందోళన చెందలేదు. అతని జ్ఞాపకాల ప్రకారం సాధారణ రసవాదులతో పోలిస్తే అతని ఆధ్యాత్మిక బలం అప్పటికే లోపించలేదు. పిల్ కల్టివేటర్ ర్యాంకులు పిల్ అప్రెంటిస్, పిల్ అడెప్ట్, పిల్ మాస్టర్, పిల్ కింగ్, పిల్ ఎంపరర్, పిల్ అన్సెస్టర్, పిల్ వెనరేత్, పిల్ సెయింట్ మరియు పిల్ గాడ్. ఫెంగ్ఫు పిల్ అనేది మొదటి శ్రేణి ఔషధ మాత్ర మరియు సాధారణంగా
పిల్ అప్రెంటిస్ ర్యాంకు చేరుకున్న పిల్ సాగుదారులు మొదటి స్థాయి ఔషధ మాత్రను శుద్ధి చేయగలరు. లాంగ్ చెన్ యొక్క ప్రస్తుత జ్ఞాపకాలలో పిల్ గార్డ్ జ్ఞాపకాలు కూడా ఉన్నాయి, కాబట్టి అతను తన ప్రస్తుత సామర్థ్యాలపై పూర్తిగా స్పష్టంగా ఉన్నాడు. లాంగ్ చెన్ మేల్కొన్నప్పుడు అతని ఆధ్యాత్మిక బలం అతని మునుపటి చెత్తతో పోలిస్తే అసాధారణంగా బలంగా మారింది. కాబట్టి లాంగ్ చెన్ తన ఆధ్యాత్మిక బలాన్ని అటువంటి పద్ధతిలో ఉపయోగించుకోవడానికి అర్హత పొందాడు. లాంగ్ చెన్ ముందు ఉన్న పిల్ ఫర్నేస్ కొంచెం ఘోషించే శబ్దాన్ని విడుదల చేస్తూ మృదువుగా వణికిపోయింది. హే! మంట యొక్క శక్తిని పెంచడం ద్వారా వేగం కొంచెం పెరిగింది. అతను త్వరత్వరగా మరో 3 ఔషధ పదార్థాలను కొలిమిలోకి విసిరాడు. అయితే ఈ సమయంలో లాంగ్ చెన్ నుదిటికి అప్పటికే చెమటలు పట్టాయి. త్వరత్వరగా ఒక గడ్డిని తీసి ఎనర్జీ రికవరీ లిక్విడ్తో నింపిన మందు జార్లో ఒక చివర ఉంచి వేగంగా నోరు తాగాడు. ఎనర్జీ రికవరీ లిక్విడ్ అతని కడుపులోకి ప్రవేశించినప్పుడు అతని శరీరం అంతటా రంధ్రాలు తెరుచుకున్నాయి మరియు స్వర్గం మరియు భూమి మధ్య ఉన్న ఆధ్యాత్మిక శక్తిని క్రేజీగా గ్రహించడం ప్రారంభించాయి. అతని అసలైన ఆధ్యాత్మిక శక్తి త్వరగా కోలుకుంది. ఇది లాంగ్ చెన్ ముందుగా సిద్ధం చేసింది. అది లేకుండా అతనికి ఫెంగ్ ఫు పిల్ను మెరుగుపరచడానికి మార్గం లేదు. అతని ప్రస్తుత స్థాయితో అతను ఒక రకమైన సహాయం లేకుండా స్వయంగా ఒక మాత్రను శుద్ధి చేయగలిగితే అది ఒక జోక్ అవుతుంది. తన నోటిలోని గడ్డితో ప్రతిసారీ అతను తన శరీరం యొక్క ఆధ్యాత్మిక శక్తిని తిరిగి నింపుకోవడానికి ఎనర్జీ రికవరీ లిక్విడ్ని మరొక నోటిని తీసుకుంటాడు. లాంగ్ చెన్ యొక్క ఆధ్యాత్మిక శక్తి పునరుద్ధరణతో అతని ఆధ్యాత్మిక బలం అది ఎంత శక్తివంతమైనదో చూపించగలదు మరియు 2 రోజుల తర్వాత లాంగ్ చెన్ కొంచెం అలసిపోయినట్లు అనిపించడం ప్రారంభించాడు. అతని ఆధ్యాత్మిక బలం ఎక్కువగా ఉపయోగించబడిందనడానికి అది సంకేతం. అయితే ఈ సమయంలో ఔషధ పదార్థాలు ఇప్పటికే మాత్రల కొలిమిలో శోషించబడ్డాయి, కాబట్టి మిగిలి ఉన్నదంతా పూర్తి చేయడం మాత్రమే. ఔషధ సువాసన కూడా గాలిని నింపడం ప్రారంభించింది. మొదటి శ్రేణి ఔషధ మాత్ర గురించి లాంగ్ చెన్ యొక్క అభిప్రాయం ఏమిటంటే దానిని శుద్ధి చేయడం చాలా సులభం అని అతని కళ్ళు మూసుకుని చేయవచ్చు. ప్రస్తుత అతను అతని జ్ఞాపకాలలో అదే పిల్ దేవుడు కాదు. అతని విధి ఇప్పటికే పూర్తిగా మార్చబడింది మరియు అతను భయపడలేదని చెప్పడం అబద్ధం. బాస్! అకస్మాత్తుగా పిల్ ఫర్నేస్ లోపలి భాగం కంపించడం ప్రారంభించింది, సందడి చేసే శబ్దాల శ్రేణిని విడుదల చేసింది. మాత్రల కొలిమిలోని శక్తి కూడా బెర్సెర్క్గా మారడం ప్రారంభించింది. లాంగ్ చెన్ కొంచెం కూడా భయపడలేదు. దీనికి విరుద్ధంగా అతను నవ్వడం కూడా ప్రారంభించాడు. ఇది మాత్ర ఏర్పడటానికి సూచన మరియు శుద్ధీకరణ యొక్క అత్యంత క్లిష్టమైన సమయం. అతని ఆధ్యాత్మిక బలం పూర్తిగా సక్రియం చేయబడింది, దాని యొక్క జాడ కూడా రిజర్వ్లో ఉంచబడలేదు. అతని చేతిలోని మంట అకస్మాత్తుగా పేలింది మరియు నిరాకార బలం మొత్తం పిల్ ఫర్నేస్ను గట్టిగా మూసివేసింది. ఈ టెక్నిక్ని హెవెన్సీల్ ఎర్త్ లాక్ అని పిలుస్తారు మరియు అతను తన జ్ఞాపకాల నుండి వచ్చిన విషయం. ఇది పిల్ పేలుళ్లను నివారించడానికి మరియు కొలిమి పేలుళ్లను నివారించడానికి ఉపయోగించేది. అంతేకాకుండా ఈ టెక్నిక్ చాలా ఆచరణాత్మకమైనది మరియు అతి తక్కువ వ్యవధిలో మాత్రల కొలిమిలోని ఔషధ శక్తిని అతిగా లీక్ చేయనివ్వదు. సాధారణ రసవాదులు అందరూ దీన్ని చివరి దశలో చేస్తారు, ఎందుకంటే ఔషధ మాత్రలు విపరీతంగా మారినప్పుడు మరింత సున్నితమైన చర్య తీసుకోవడం ద్వారా దాన్ని స్థిరీకరించడం సాధ్యమవుతుంది. అలా చేయడం వల్ల చాలా వరకు ప్రమాదం తగ్గుతుంది, ఔషధ సారాంశం పెద్ద మొత్తంలో పోతుంది మరియు అందువల్ల ఔషధ మాత్రల నాణ్యత సాధారణమైనది. బ్యాన్! లాంగ్ చెన్ యొక్క ఆధ్యాత్మిక బలం పూర్తిగా అణచివేయబడిన తరువాత పిల్ ఫర్నేస్ ఒక పొగమంచు శబ్దాన్ని విడుదల చేసింది. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. పిల్ ఫర్నేస్ అప్పటికే ప్రశాంతంగా మారింది. లాంగ్ చెన్ ఊపిరి పీల్చుకోకుండా ఉండలేకపోయాడు. శరీరమంతా చెమటతో తడిసిపోయి ఆకాశం తెరుగుతున్నట్టు తల తిరుగుతోంది. అతను కొంచెం బాగున్నప్పుడు అతను ఉత్సాహంగా కొలిమిని తెరిచాడు. అతను 5 అత్యంత గుండ్రని మాత్రలు తీయడంతో అతని చేయి కూడా వణుకుతోంది. వాటిని తన చేతిలో పట్టుకుని దట్టమైన ఔషధ సువాసన పూర్తిగా గదిని నింపింది. 2 తక్కువ గ్రేడ్ మాత్రలు మరియు 3 చెత్త మాత్రలు. టీసీఎత్ బిగ్గరగా చెప్పడం నిజంగా నేను చనిపోయేంత ముఖాన్ని కోల్పోతాను. లాంగ్ చెన్ ముఖం అతను ఎంత ఉత్సాహంగా ఉన్నాడో చూపిస్తోంది, కాని అతను ఇంకా నిట్టూర్చాడు. కాసేపు ఖాళీగా చూస్తూ నవ్వకుండా ఉండలేకపోయాడు. అతను తన ప్రస్తుత స్వీయ జ్ఞాపకాలతో పాటు పిల్ గార్డ్ నుండి జీవితకాల విలువైన జ్ఞాపకాలను కలిగి ఉన్నాడు. స్పష్టంగా ఆ పిల్ దేవుడు నిజంగా మితిమీరిన అహంకారంతో ఉన్నాడు. అయినా ఏ ముఖం పోయినా పట్టించుకోలేదు. హడావుడిగా చేతిలోని మాత్రలను జాగ్రత్తగా పరిశీలించాడు. 2 తక్కువ గ్రేడ్ ఔషధ మాత్రలు ఉన్నాయి. వాటి శరీరం పూర్తిగా గుండ్రంగా ఉంటుంది మరియు వాటి మాత్రల వాసన గాలిని నింపింది. వాసన మనస్సును రిఫ్రెష్ చేస్తుంది మరియు వాసన చూసినప్పుడు వ్యక్తి యొక్క ఆత్మను పెంచుతుంది.
లాంగ్ చెన్ ఉల్లాసాన్ని ఆపుకోలేకపోయాడు. అన్నింటికంటే ఒక విజయవంతమైన ఔషధ మాత్రను సామ్రాజ్య రాజధానిలో కనీసం 10,000 బంగారు నాణేలకు విక్రయించవచ్చు. అదనంగా అతని చేతిలో ఉన్న 3 చెత్త మాత్రలు కూడా అతని కోసం అతని తల్లి కొనుగోలు చేసిన ఔషధమాత్ర కంటే చాలా మంచివి. ముఖ్యంగా కనీసం 30% ఔషధ సారాంశం మాత్రలో మూసివేయబడింది. సారాంశంలో 50% లాక్ చేయబడిన ఒక ఔషధ మాత్రను తక్కువ గ్రేడ్ అని పిలుస్తారు మరియు అన్ని ఔషధ మాత్రలలో 80%కి పైగా తక్కువ గ్రేడ్ మాత్రమే. ఔషధ సారాంశం 60%కి చేరుకుంటే అది మిడిల్ గ్రేడ్, 70% హై గ్రేడ్, 80% టాప్ గ్రేడ్, 90% అది పీర్లెస్ గ్రేడ్ మరియు 100%. హెహే. ప్రస్తుతం లాంగ్ చెన్ దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు, ఎందుకంటే ఇది అతని ప్రస్తుత స్వభావానికి చాలా దూరం. ఔషధ సారాంశం యొక్క 50 మరియు 60% మధ్య వ్యత్యాసం గురించి కొంతమంది ఆశ్చర్యపోవచ్చు. ఇది గణనీయమైన వ్యత్యాసమా? 2 తక్కువ గ్రేడ్ ఔషధ మాత్రలు తీసుకోవడం ఒక మిడిల్ గ్రేడ్ కంటే చాలా ప్రభావవంతంగా ఉండదా? మీరు ఈ ప్రశ్న అడగడం ఎవరైనా విన్నట్లయితే వారు బహుశా వారి స్వంత ఉమ్మితో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఒక ఔషధ మాత్ర లోపల దాని ఔషధ సారాంశం మాత్రమే కాకుండా మలినాలు కూడా ఉన్నాయి. ఈ మలినాలను శరీరం గ్రహించలేకపోయింది మరియు ముఖ్యంగా ఈ మలినాలు గ్రహించిన సారాంశంలో కొంత భాగాన్ని రద్దు చేస్తాయి. ప్రతి ఔషధం దాని స్వంత దుష్ప్రభావాలను కలిగే ఉంటుంది అనే సామెత కేవలం వ్యావహారిక సామెత మాత్రమే కాదు, కఠినమైన నిజం. ఒక మాత్ర ఏర్పడే సమయంలో మాత్రల టాక్సిన్స్ పేరుకుపోకుండా ఉండటం కష్టం. ఈ రకమైన టాక్సిన్స్ చాలా తరచుగా తీసుకోకపోతే పెద్ద ప్రభావముండదు. కాని సాగుదారులకు ఔషధ మాత్రలు తరచుగా ప్రాణాలను రక్షించే చర్యలు, మరియు మీరు ఒక జీవితకాలంలో ఎన్ని మాత్రలు తీసుకుంటారో ఎవరికి తెలుసు. శరీరం యొక్క మాత్రల టాక్సిన్స్ ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు అది ప్రాణాంతక విషంగా మారుతుంది. విషాలను తొలగించడానికి పిల్ టాక్సిన్స్ చాలా కష్టతరమైన వాటిలో ఒకటి. వారు మాంసం మరియు ఎముకలు మరియు ఆత్మలోకి కూడా లోతుగా చొచ్చుకుపోయారు. కాని ఒక ఔషధ మాత్ర ఎక్కువ గ్రేడ్ అయితే అది తక్కువ టాక్సిన్స్ కలిగి ఉంటుంది. ఈ కారణంగానే మిడిల్ గ్రేడ్ ఔషధ మాత్ర యొక్క ఔషధ ప్రభావం తక్కువ స్థాయి ఔషధ మాత్ర కంటే 10 రెట్లు ఎక్కువ. అభార వ్యత్యాసం విషయానికొస్తే ఇది కనీసం 100 రెట్లు ఎక్కువ. 5 ఔషధ మాత్రలను సేకరించి ఔషధ కొలిమిని శుభ్రం చేసిన తర్వాత లాంగ్ చెన్ ఇక భరించలేక నిద్రలోకి జారుకున్నాడు. చాలాసేపటికి నిద్రపోయిన తర్వాత 2 చేతులు తన చెంపను తరుముతున్నట్లు అనిపించింది మరియు కొన్ని తక్కువ గొనుగుడు మాటలు వినబడుతున్నాయి, కాని అతను చాలా అలసిపోయి లేవలేని స్థితిలో ఉన్నాడు. లాంగ్ చెన్ మరోసారి స్పృహలోకి వచ్చినప్పుడు అది అప్పటికే 3 రోజుల తర్వాత. అతని కడుపు ఆకలితో మూలుగుతూ ఉంది మరియు అతను మరోసారి తన ఏకాంతాన్ని ప్రారంభించే ముందు తన ఆహారాన్ని తోడేలు చేశాడు. ఒక చెత్త మాత్రను సేవిస్తూ అతను తన పాదాల దిగువన ఉన్న యోంక్వాన్ పాయింట్ 1 లోకి ప్రవేశించడానికి ఔషధ మాత్రల శక్తిని మార్గనిర్దేశం చేయడానికి తన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించాడు. అది 9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్ యొక్క మొదటి స్టార్ యొక్క స్థానం, ఫెంగ్ఫు స్టార్ యొక్క స్థానం. డ్యాన్. లాంగ్ చెన్ ఎడమ పాదం కదిలింది. అతని పాదాల దిగువ నుండి తీవ్రమైన శక్తి వచ్చింది మరియు దాని కింద నేల పగుళ్లతో కప్పబడి ఉంది. అద్భుతం. నేను ఇప్పటికే మెరిడియన్ ఛానల్ని అలాగే ఖచ్చితమైన స్థానాన్ని కనుగొన్నాను. ఇప్పుడు నేను నిజంగా దానిపై దాడి చేయగలను. లాంగ్ చెన్ మృదువుగా నవ్వాడు మరియు అతను తక్కువ స్థాయి ఫెంగ్ఫు పిల్ని తీసి నేరుగా తాగాడు. స్వచ్ఛమైన మరియు పరిపూర్ణమైన శక్తి విస్ఫోటనం చెందింది మరియు లాంగ్ చెన్ యొక్క పుల్ కింద అది నేరుగా అతని పాదం దిగువన ఉన్న యోంక్వాన్ పాయింట్కి వెళ్ళింది. యోంక్వాన్ పాయింట్ వణికిపోయింది. పరుగెత్తుతున్న ఔషధ శక్తిని అనుసరించి అది నీటిని స్వీకరించే ఎండిపోయిన నదీగర్భంలా ఉంది మరియు అది వెర్రితలలు వేసింది. బూమ్. విజృంభిస్తున్న శబ్దం ప్రతిధ్వనించింది మరియు భయపెట్టే శక్తి లాంగ్ చెన్ మొత్తం శరీరాన్ని నింపింది. నిరంకుశ శక్తి దాని స్వంత ఒప్పందంతో పేలింది, గదిని పొగ మరియు ధూళిగా కదిలించింది. శక్తి తరంగాలు ఎగసిపడుతున్నాయి. పొగ మరియు ధూళి నెమ్మదిగా చెల్లాచెదురుగా అది ప్రశాంతమైన మరియు శుద్ధి చేసిన లాంగ్ చెన్ను బహిర్గతం చేసింది. అతని కళ్ళు ఉత్సాహంతో నిండిపోయాయి. అతను తన పాదాల అడుగుహాగల్లో బకాని పరిమాణ శరీరాన్ని గ్రహించగలిగాడు. దాని నుండి అంతులేని శక్తి అతని శరీరంలోకి ప్రవహిస్తుంది. లాంగ్ చెన్కు తన తలను స్వర్గానికి ఎత్తడానికి మరియు గర్జించే కోరికను ఇస్తుంది. లాంగ్ చెన్ గది నుండి వచ్చిన కార్యకలాపం మొత్తం నోబుల్ ఎస్టేట్ను కలవరపరిచింది మరియు అందరూ పరుగెత్తారు. తన తల్లి కూడా రావడం చూసి లాంగ్ చెన్ తొందరపడి, అమ్మా, ఈ రోజు గొప్ప వారసులు ఇంపీరియల్ కాలేజీలో చదువుకోవడానికి ప్రవేశించే రోజు, నేను త్వరగా వెళ్ళాలి. ఇలా చెప్పిన తరువాత అతను మూగవాళ్ల గుంపును మరియు ధ్వంసమైన శిథిలాల కుప్పను విడిచిపెట్టాడు. అతను శుభ్రమైన బట్టలు మార్చుకుని నేరుగా ఇంపీరియల్ కాలేజీకి బయలుదేరాడు.